ఇటీవల ఇన్సూరెన్సు బీమా కంపెనీలు క్లెయిమ్లను ఆలస్యం చేస్తున్నాయని, చిన్న చిన్న కారణాలతో రిజెక్ట్ చేస్తున్నాయని, మోసాలకు పాల్పడుతున్నాయని వార్తలు, సంఘటనలు వెలుగులోకి వస్తున్న వేళ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వీటన్నింటిపై స్పందిస్తూ ఒక మాస్టర్ సర్క్యులర్ను విడుదల చేసింది. ఈ మాస్టర్ సర్క్యులర్లో 2-3 కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి, క్యాష్లెస్ హాస్పిటలైజేషన్కు సంబంధించిన నిర్ణయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు గంట లోపల వినియోగదారునికి తెలియచేయాలని స్పష్టం చేసింది. మరి గంట లోపల అది తెలియచేయకపోతే ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది అన్న విషయంపై ఈ సర్క్యులర్లో ఎలాంటి వివరణ లేదు. కేవలం గంట లోపల తెలియజేయాలని ఉంది. ఆ గంట లోపల మీరు ఎందుకు క్యాష్లెస్ తిరస్కరిస్తున్నారో చెప్పాలని మాత్రమే ఉంది తప్ప, ఒకవేళ తిరస్కరణ అనేది నిబంధనల ప్రకారం లేకపోతే ఏం చేయాలనో లేదు. దానికి ఇన్సూరెన్స్ కంపెనీపై ఎలాంటి చర్యలు ఉంటాయో చెప్పలేదు. ఇక ఈ సర్క్యులర్లో 2వ అంశం, చికిత్స పొందుతూ ఒకవేళ రోగి మరణించినట్లయితే ఈ రోజుల్లో ఆ మొత్తం ఇన్సూరెన్స్ వ్యవహారమో, డబ్బు కట్టే వ్యవహారమో సెటిల్ అయ్యేదాకా ఆ మృతదేహాన్ని కూడా హాస్పిటల్స్ అప్పగించడం లేదు. అటువంటి పరిస్థితుల్లో మృతదేహాన్ని వెంటనే అందించాలని ఇన్సూరెన్సు పాలసీ పరిష్కారం కోసమో ఇంకో దానికోసమో వెయిట్ చేయించకూడదని కూడా ఈ సర్క్యులర్లో ఐఆర్డీఏ పేర్కొంది. అంటే మృతదేహాన్ని వెంటనే అందించాలి, క్లెయిమ్ కోసం కాకుండా, ఇది కాకుండా. ఇది ఎంతవరకు అమలవుతుందో, ఒకవేళ అమలు కాకపోతే ఏం చేయాలనో కూడా ఐఆర్డీఏ స్పష్టం చేయాల్సి ఉంది. ఇక ఈ మాస్టర్ సర్క్యులర్లో మరొక కీలక అంశం, ఎటువంటి పత్రాలు ఒకవేళ క్లెయిమ్ కోసం రోగి లేదా ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి దరఖాస్తు చేస్తే దానికి సంబంధించిన, అంటే హాస్పిటలైజేషన్కు సంబంధించిన ఎటువంటి పత్రాలు దరఖాస్తుదారుడు అంటే ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి అందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒక్కసారి ఇన్సూరెన్స్ కంపెనీకి సదరు వ్యక్తి తాను ఒక హాస్పిటల్లో చేరుతున్నానని ఇంటిమేట్ చేసిన తర్వాత ఆ క్లెయిమ్ పరిష్కారం కోసం కావాల్సిన అన్ని పత్రాలను హాస్పిటల్ నుండి మాత్రమే కోరాలని, ఆ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి నుంచి కోరరాదని ఈ మాస్టర్ సర్క్యులర్లో ఉంది. ఈ నిబంధన ఈరోజు కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా హాస్పిటలైజేషన్ అయితే ఆ హాస్పిటలైజేషన్కు సంబంధించిన అన్ని పత్రాలు హాస్పిటలే ఇవ్వాలి. కానీ జరుగుతున్నదేంటి, ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్కు ఒక మెయిలో మెసేజో చేసి అదే మెయిలో మెసేజ్ను ఆ ఇన్సూరెన్స్ దారుడికి కూడా పంపిస్తుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ దారుడు ఆ హాస్పిటల్ సరైన సమయంలో స్పందించకుండా ఆలస్యం చేస్తూ ఉంటే మళ్ళా ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేయమని హాస్పిటల్ చెప్తుంది. ఫోన్ చేస్తే హాస్పిటల్ మాకు స్పందించడం లేదని ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తుంది. హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ మీద, ఇన్సూరెన్స్ వాళ్ళు హాస్పిటల్ మీద మెసేజ్లు రోగికి, ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తికి. ఇక పాపం ఆ ఇన్సూరెన్స్ దారుడు ఈ మెసేజ్ పట్టుకుని హాస్పిటల్ చెప్పిన విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి మోస్తూ 2-3 గంటలు గడపడం హాస్పిటల్కు వెళ్ళే ఎవరికైనా నిత్యకృత్యంగా కనిపించే అంశం. డిశ్చార్జ్ సమయాల్లో ఇది ఇంటికి వెళ్ళాలని ఆతృతతో ఉన్న రోగి కుటుంబ సభ్యులకు నిజంగా ఎంతో క్లిష్టమైన సమయం. ఈ గందరగోళంతో పాపం ఆ రోగి సహాయకులు హాస్పిటల్, ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య కాళ్ళు తిరుగుతూ కనిపిస్తారు మనకి. ఇది నిత్యకృత్యమే. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సాయంకాలం వేళల్లో, ముఖ్యంగా డిశ్చార్జ్ జరిగే సమయాల్లో మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఇవి చాలా చిన్న చిన్న అంశాలు. ఒక పాలసీదారునికి మంచి సేవలు అందించడంలో ఇలాంటి చిన్న చిన్న అంశాలలోనే ఇన్సూరెన్స్ కంపెనీలు విఫలమవుతూ ఉంటే ఇక ఇన్సూరెన్స్ మీద ఎవరికి నమ్మకం కలుగుతుంది? ఈ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన ఐఆర్డీఏ సర్క్యులరు
ఈ విషయాలపై స్పష్టత ఇవ్వదు, చెప్పదు, ఏం చేయాలనో సూచించదు. మరి ఈ ఐఆర్డీఏ ఎవరికి లాభం చేకూరుస్తోంది? ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే అవినీతి ఆదాయాని కోసం చూస్తోందా? రోగుల ఇక్కట్లు పరిష్కరించాలనుకుంటోందా? ఈ సర్క్యులర్లో ఉన్న విషయాలను పరిశీలిస్తే రోగుల ఇక్కట్లను దూరం చేయాలని అనుకుంటున్నట్లు లేదు. యాంత్రికంగా మా పని మేము చేసాం, మీరు తన్నుకు చావండి అని చెప్పినట్లుంది. ఇదేనా ఐఆర్డీఏ చేయాల్సిన పని?